హలో అండి, ముందు వీడియోలో అయితే కూర వడియాలు ఎలా చేయాలో చూపిస్తానని చెప్పాను కదా. ఈ కూర వడియాలకు వచ్చేసి తెల్ల ఎర్రగడ్డలు తీసుకోవాలి. తెల్ల ఎర్రగడ్డలు దొరక్కపోతే ఒకవేళ ఎర్రవాటితో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మేము వచ్చేసి 10 కిలోలు పెడుతుంది అమ్మ. ఆ ఎర్రగడ్డలన్నీ నీట్గా కోసేసుకొని వాటిని కడిగి ఆరబెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత మసాలాలన్నీ తీసుకోవాలి. 10 కేజీ ఎర్రగడ్డలకు వచ్చేసి 3/4 కేజీ ఆవాలు, 1/2 కేజీ జీలకర్ర, 1/2 కేజీ మినప్పప్పు, అండ్ తెల్లగడ్డలో 1/4 కేజీ, ఎండుమిరపకాయలు తగినన్ని, అంటే మనకి ఎంత కావాలంటే అంత అన్ని వేసుకోవచ్చు మితంగా. ధనియాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ చాయిస్. కరివేపాకు అయితే లాస్ట్లో వేసుకోవాలి. అండ్ ఈ మసాలాలన్నీ కలిపేసి కొంచెం కొంచెంగా దంచుకోవాలన్నమాట రోట్లో. ఒకవేళ దంచడం రుబ్బుడు రోలు లేకపోతే అట్లాగే ఎర్రగడ్డలను తరిగేసి ఈ మసాలాలన్నీ ఎర్రగడ్డలో కలిపేసి అట్లానే ఆరబెట్టేసుకోవచ్చు. ఒక డే అంతా ఆరబెట్టాక మళ్ళీ నైట్ ఎర్రగడ్డలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో వేసేయాలి. మరుసటి రోజు పొద్దునకి అది ముద్దకు వచ్చేస్తుంది. ముద్దలు చేసుకొని బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. గట్టిగా అయ్యేలాగా ముద్ద, చెమ్ముండకుండా ఆరబెట్టుకోవాలి. ఇవి 1 ఇయర్ మొత్తం వస్తాయండి, సంవత్సరం పాటు. కూరల్లో తిరగమాత వేసుకుంటే, పప్పు అట్లాగే పులిగూరలో కానీ తిరగమాత వేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.